पुणी थरे एक सुंदर मुहूर्त को आमे समस्ते देखि पारुछे। आम गहन आसी पहुंची पूर्वतन मुख्यमंत्री श्रीजुक्त नवीन पट्टनायक महोदय, वर्तमान मान्यवर विधायक तांको स्वागत जणाइछंती मंचरे अतिथि वृंद। दयाकरी समस्ते नीरवता रक्षा करने आमर विनम्र निवेदन, समस्ते शांति श्रृंखला रक्षा कर। జై భారత్ రాజస్థాన్ నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ రోజున ముచ్చరించుకోవాల్సింది ఏంటంటే మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఏదైతే ఆ రాష్ట్రంలో ఇంతవరకు 24 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి ఎలాంటి అవినీతి మరక లేనటువంటి ఒక గొప్ప వ్యక్తి, చాలా విలువలు కలిగినటువంటి మహనీయుడు నవీన్ పట్నాయక్. వారు యొక్క పరిపాలన ఈ 24 సంవత్సరాల్లో ఈనాడు భారతీయ జనతా పార్టీ వారి మీద విజయం సాధించి అక్కడ అధికారంలోకి రావటం జరిగింది. 24 సంవత్సరాల యొక్క సుదీర్ఘ వారి పాలన కావచ్చు, ఏదైనా కావచ్చు, భారతీయ జనతా పార్టీకి అక్కడ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. ఇకపోతే మరి ఇంత ముందు ఉన్నటువంటి ఇంతటి గొప్ప నాయకుడికి తగ్గట్టుగానే మళ్ళా నాయకుడిని వెతకవలసినటువంటి అవసరం ఉంది. మోదీ గారు ఆ రకంగా ఒక నాయకుడిని వెతకడం జరిగింది. ఆ నాయకుడు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. ఆ నాయకుడు యొక్క ఆయన యొక్క సేవాభావాలు మనం తెలుసుకున్నట్లయితే ఆయన నిరంతరము ప్రజాసేవలోని అవినీతిపై పోరాటము, ఇటువంటివన్నిటి మీద కూడా నిరంతరం పనిచేసేటువంటి వ్యక్తి. అలా పనిచేయటమే కాకుండా ఆయన గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్టయితే 2019లో ఎమ్మెల్యేగా వారు భువనేశ్వర్ వస్తే ఎన్నికైన తర్వాత అప్పుడు ఇంకా ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ అలాట్ చేయలేదు. అయితే వీరు ఆ రాత్రి ఈయన క్వార్టర్స్ అలాట్ చేయనటువంటి కారణంగా వీరు ఏ లాడ్జికి వెళ్ళి ఎవరైనా సరే విశ్రమిస్తారు. అలా కాదు, ఈయన ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ మీద ఈయన రాత్రి నిద్రపోవటం జరిగింది. అంటే డబ్బులు కూడా ఖర్చు పెట్టకూడదు, చాలా సింపుల్గా ఉండాలనేటువంటి భావన. అక్కడ నిద్రించితే ఏం జరిగింది, ఈయన దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోను ఎవరో పట్టుకుపోయారు. దీని నిమిత్తంగా ఈయన ఏం చేశారంటే అసెంబ్లీలోకి వెళ్ళిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ గారికి మీరు ఎందుకు క్వార్టర్స్ అలాట్ చేయలేదు, దాని కారణంగా నేను ఫుట్పాత్ మీద పడుకున్నాను, నా చెల్లవుడు పట్టుకుపోయాడని నేను కంప్లైంట్ చేస్తారు. ఈయన అది ఆయన దగ్గర ఉన్నటువంటి గుణం. ఇకపోతే ఈయన ఆదివాసీ తెగకు చెందినటువంటి వాడు. ఏదైతే ఈనాడు రాష్ట్రపతిగా ఉన్నారో ద్రౌపది ముర్ము ఎవరైతే ఉన్నారో ఆ తెగకు సంబంధించి ఈయన కూడా ఆదివాసీ తెగకు సంబంధించినటువంటి. ఈయనకి వెనకాల ఏ రాజకీయ వారసకం కానీ ఈయన సంపన్నుడు కానీ ఇలాంటివి ఏవి కావు. ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తి. ఈయన ప్రజల్లో ఈయన చేస్తున్నటువంటి సేవలకి ఈయన ఎప్పుడు కూడా ఎన్నిక కావటం జరుగుతూ ఉన్నది. ఇకపోతే ఈయన ఈయనకున్నటువంటి పరిస్థితుల్లో ఈయన ఒక మైనింగు దోపిడీదారుల మీద పోరాటం చేస్తూ ఉండేవాడు. ఈయన ఆ రకంగా 2021లో కూడా ఈయన మీద బాంబు దాడి జరిగింది. ఇలాంటివన్నీ తట్టుకుంటూ రాజకీయంగా అనేక విషయాల్లో ఈయన తట్టుకుంటూ నిలబడి ఈనాటికి ఈ స్టేజీకి రావటం జరిగింది. అసలు ఈయన కూడా నన్ను ముఖ్యమంత్రిని చేస్తారని ఆయన ఊహించలేదు, ఎవరూ ఊహించలేదు.
అయితే ఈయనున్నటువంటి ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగితే ఆ యాక్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ మరణించినటువంటి వాళ్ళని తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేస్తున్నటువంటి సందర్భంలో ఈయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు, మీరు తొందరగా రండి అని చెప్పి. ఎంత చిత్రంగా ఉందండి. ఆయనే ఆశ్చర్యపోయి, సరే అయితే వస్తాను, నేను ఇక్కడ పని ఉంది, ఈ పని పూర్తి చేసుకుని వస్తానని చెప్పడం జరిగింది. అక్కడ ఏదైతే ఉన్నదో ఆ యొక్క పోస్ట్ మార్టం పని పూర్తయిన తర్వాత ఈయన రావటం జరిగింది. అది ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత. అలాంటి ఇప్పుడు ఈనాడు అదే అక్కర్లేదు, నీకు ఎమ్మెల్యే సీట్ వచ్చిందంటేనే ఎగురుగంతులు వేసే టైంలో ఆయనకి ముఖ్యమంత్రి పదవి వస్తుంది అని చెప్పినప్పటికీ, ముఖ్యమంత్రి పదవి మిమ్మల్ని నిర్ణయించారు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా ఆయన ఆ పని పూర్తి చేసుకుంటేనే కానీ ఇక్కడికి రాలేదు. ఇది వీరి దగ్గర ఉన్నటువంటి గొప్పతనం. ఇకపోతే ఈ పేరు చూసుకున్నట్లయితే కనుక మోహన్ శరణ్ మాఘీ వీరి పేరు. ఈ మోహన్ శరణ్ సింగ్ మాఘీ యొక్క పరిస్థితి ఇది. అంటే ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, సామాన్యుడిగా జీవించేటువంటి వ్యక్తి, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తిని ఈ రోజుని భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రంలో తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేసింది అంటే ఒకసారి ఆలోచించారు. ఇది ఒక భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం తప్ప ఏ పార్టీలోని సాధ్యం కాదు. ఏ పార్టీలో అయినప్పటికైనా సరే వాళ్ళ వార్షికాలు, వాళ్ళకున్నటువంటి సంపద, వాళ్ళకున్నటువంటి గూపు రాజకీయాలు, రకరకాల అన్నిటిని, వాళ్ళ కులాన్ని, ఇవన్నిటిని బేరీజ్ చేసుకుని ముఖ్యమంత్రిగా నిర్ణయించేటువంటి సంస్కృతి మన దేశంలో ఉంది. కానీ భారతీయ జనతా పార్టీలో ఇంతవరకు కూడా ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, ఇక అనేక పదవుల్లోని అనేక బాధ్యతల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళని పరిశీలించినట్లయితే కనుక ఈ ప్రజాసేవలో మునిగి తేలినటువంటి వాళ్ళు, ప్రజలు మెచ్చుకున్నటువంటి నాయకులుగా మాత్రమే పార్లమెంట్లోని, అసెంబ్లీలోని వీళ్ళు అడుగు పెడుతున్నారనే సంగతి మర్చిపోవద్దు. ఇది మన పక్కన ఉన్నటువంటి ఒరిస్సా రాష్ట్రంలో యొక్క సంగతి. ఇకపోతే ఈ నెల 12వ తారీఖున జరిగినటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అశేష ప్రజానికం మధ్యన నరేంద్ర మోదీ గారు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు, అలాగే అమిత్ షా గారు, అందరూ కేంద్ర నాయకులందరూ కూడా అక్కడికి చేరుకోవటం జరిగింది. అక్కడికి చేరుకున్నప్పుడు దీనికి అతిథిగా పిలిచినటువంటి ఏదైతే ప్రతిపక్ష నాయకుడు ఈనాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు నవీన్ పట్నాయక్ గారిని పిలవగా వారి బృందంతో సహా వచ్చి ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. వారిని సాదరంగా ఈ నాయకులందరూ కూడా, కేంద్ర నాయకులు కానివ్వండి, రాష్ట్ర నాయకులు కూడా సాదరంగా వారిని తీసుకెళ్ళి అక్కడ కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది. అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన ఈ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఆయనకి ప్రణామాలు చేసి, వంగి ప్రణామాలు చేసి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకున్నటువంటి సంఘటన ఇక్కడ మనం చూసాం. మరి ఇదే కదా రాజకీయం అంటే. రాజకీయం అంటే ఇలాగుండాలా, లేకపోతే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రుల్లాగా ఉండాలా? ఈ పనికిమాలోళ్ళకి రాజకీయం తెలియదు, ఒక స్థితి తెలియదు, ఒక పద్ధతి తెలియదు, ఒక పాడు తెలియదు, ప్రజలను మోసం చేయటం మాత్రమే తెలుసు ఇక్కడ. అటువంటి ఏ పద్ధతిగా రాజకీయం అంటే ఈ శత్రుత్వం కాదు, రాజకీయం అంటే పచ్చద్ది మాత్రమే అనేటువంటి తెలుసుకున్న రోజున ఈ రకంగా మాత్రమే ఉంటారు. ఈ ఒరిస్సా రాష్ట్రంలో జరిగినటువంటి ఏదైతే కొత్త ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా జరిగినటువంటి ఏదైతే అదంతా ఆ వాతావరణం అంతా ఏదైతే ఉన్నదో దాన్ని చూసి ఆంధ్ర రాష్ట్ర, తెలంగాణ కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, ఈ వ్యక్తులు నేర్చుకుంటారని, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది నాయకత్వం, రాజకీయం, ఒక విలువలు, ఇవన్నీ ఈ విలువలతో కూడుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ అంటే ఇలాగుంటుంది అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అంతే కాబట్టి మనం ప్రజల్లో మార్పు రావాలి, ఈ నాయకుల్లో మార్పు రావాలి. అంతే తప్పించి ఏమీ రాకుండా
ఉంటే రాజకీయానికి విలువలు లేకుండా పోతుందనేది చెప్పి నా భావన. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.